నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు మరియు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ప్రాజెక్టుకు అవసరమైన అభ్యంతరం లేని పత్రాలు అయితే ఎన్ఓసిస్ ఉన్నాయో వాటి సేకరణకై ఉన్నత స్థాయి సమావేశాలు పూర్తి కాగా ప్రస్తుతం పనుల పర్యవేక్షణ బాధ్యతలను చూసుకునే జనరల్ కన్సల్టెంట్ల నియామక ప్రక్రియ వేగవంతమైంది. ప్రాజెక్టు వేగాన్ని పెంపొందించే క్రమంలో ఇటీవల నిర్వహించిన ప్రీ బిడ్ ప్రీ బిడ్ ఏదైతే ఉందో ఆ సమావేశానికి ఏకంగా 12 దిగ్గజ ఏజెన్సీలు హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 122.9 కిలోమీటర్ల పొడవున ప్యాక్ చేసిన 7 కారిడార్ల ప్రాజెక్టు పనుల కోసం దాదాపు 38,000 కోట్లకు పైగా బడ్జెట్ అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. రవాణా అవసరాల మరియు ప్రాజెక్టు విస్తృతిని దృష్టిలో ఉంచుకొని మొత్తం 7 కారిడార్లను 2 భాగాలుగా వర్గీకరించి రెండింటికి విడివిడిగా 2 జనరల్ కన్సల్టెంట్లను నియమించాలని హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయించింది. తొలి విడతలో 4 ప్రధాన కారిడార్ల పర్యవేక్షణ బాధ్యతలు, 4 ప్రధాన మార్గాలను సంబంధించి ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ఒక జనరల్ కన్సల్టెంట్ను ఎంపిక చేయనున్నారు. ఈ 4 మార్గాలు ఏంటంటే నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కారిడార్, ఇది 36.8 కిలోమీటర్ల భారీ పొడవుతో ఉంటున్నటువంటి విమానాశ్రయానికి సంబంధించినటువంటి మెట్రోగా ఉండబోతుంది. అంతేకాకుండా రాయదుర్గం నుండి కోకాపేట్ కారిడార్ వరకు 11.6 కిలోమీటర్ల పొడవుతో ఐటీ కారిడార్ ప్రాంతాలకు కీలకంగా మారనుంది. మరొకటి ఎంజీబీఎస్ నుంచి చంద్రయాన్ గుట్ట కారిడార్. సో పాత బస్తీ అనుసంధానానికి సంబంధించి 7.5 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఇక ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కారిడార్ నేషనల్ హైవేపై 7.1 కిలోమీటర్ల పరిధితోటి ఇది విస్తరిస్తుంది. సో రెండో జనరల్ కన్సల్టెంట్ పరిధిలో కారిడార్లు మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఈ మిగిలిన 3 కారిడార్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు రెండో జనరల్ కన్సల్టెంట్ను నియమిస్తున్నారు. అయితే ఆ మార్గాలు వచ్చేసి మియాపూర్ టు పటాన్ చెరువు, ఇది దాదాపు 13.4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా జేబిఎస్ నుంచి మేడ్చల్ వరకు ఇది 24.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా జేబిఎస్ నుండి షామీర్పేట్ కారిడార్, ఇది 22 కిలోమీటర్ల పొడవు ఉండబోతుంది. గతంలో ఎంజీబీఎస్ చంద్రయాన్ గుట్ట కారిడార్ కోసం మాత్రమే విడిగా టెండర్ పిలిచినప్పుడు కేవలం ఒక్క ఏజెన్సీ మాత్రమే ముందుకు రావడంతో ఆ టెండర్ను రద్దు చేశారు. అందుకే పనుల్లో ఆలస్యం లేకుండా నాణ్యమైన పర్యవేక్షణ కోసం 4 కారిడార్లకు కలిపి ఒకే కన్సల్టెంట్ను ఎంపిక చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇక్కడ మొదటగా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. జనరల్ కన్సల్టెంట్ల ఎంపికలో ఏమాత్రం రాజీ పడకూడదని భావించిన హెచ్ఎంఆర్ఎల్ క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ సెలెక్షన్ క్యూసీబీఎస్ విధానాన్ని అనుసరిస్తుంది. 100 మార్కుల ఆధారంగా ఈ ఏజెన్సీలను మూల్యాంకనం చేస్తారు. 70 మార్కులు సదరు సంస్థ గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టు నాణ్యత, వారు ఉపయోగించిన నిర్మాణ ముడి పదార్థాలు, ప్రాజెక్టు సమయానికి పూర్తి చేసిన ట్రాక్ రికార్డును కేటాయిస్తారు. మరో 30 మార్కులు సదరు సంస్థలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు అర్హతలు, సివిలు, అదేవిధంగా ప్రాజెక్ట్ అనుభవం ప్రాతిపదికన వారికి ఇస్తారు. సో మొత్తానికి 13,600 కోట్ల ఐఆర్ఎఫ్సి అగ్రిమెంట్ రెన్యువల్ కాబోతా ఉంది. మరొక శుభవార్త ఏమిటంటే హైదరాబాద్ మెట్రో మొదటి దశ రీఫైనాన్సింగ్ రుణం కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఐఆర్ఎఫ్సి ఈ ఒప్పంద పత్రాలను రెన్యువల్ చేసింది. గరిష్టంగా 13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కు సంబంధించి ఢిల్లీ వేదికగా జరిగిన అగ్రిమెంట్ పై ఐఆర్ఎఫ్సి సిఎండి మనోజ్ కుమార్ దుబే మరియు అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సంతకాలు చేసి ఆ డాక్యుమెంట్స్ ని సంబంధిత అధికారులకు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ రెన్యువల్ ద్వారా హైదరాబాద్ మెట్రో రవాణా రంగానికి ఆర్థిక మద్దతు పూర్తిగా లభిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మెట్రో 2వ దశ పనులను శరవేగంతో పూర్తి చేసేందుకు దారితీస్తున్నాయి. పనులన్నీ త్వరలోనే పట్టాలెక్కి నగరవాసులకు ఆధునిక సురక్షితమైనటువంటి ప్రయాణ అనుభూతిని అందించబోతున్నాయి. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఎంత తొందరగా మెట్రో కారిడార్ కి సంబంధించినటువంటి అంశాలు అంత తొందరగా అయిపోతే ప్రయాణికులు కూడా అంత తొందరగా వారి యొక్క ప్రయాణ బాధ్యతలు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు పడుతున్నటువంటి అంశంలో అందరూ కూడా కొద్దిగా రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ట్రాఫిక్ నుంచి ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఈ మెట్రోలు అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఎంత త్వరగా వీరు కంప్లీట్ చేస్తారు, ఈ ప్రభుత్వం పోయేలోపు కంప్లీట్ చేస్తారా లేకపోతే టైం తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.